మా భార్యది బర్జనపేట భవానీకుంట తండ. నా భార్య పేరు చిట్టి. 2017లో నాకు ఒక బాబు పుట్టిండు. అప్పటి నుంచి మేము మంచిగానే ఉంటున్నాం. 2023లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల నేను కేసుల పాలైన, జైలుకి వెళ్ళిన. దాని తర్వాత మా భార్య వాళ్ళ అయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా ఆమె రాలేదు. అయితే పెద్ద మనుషులు చెప్పినట్టు ఒక రకంగా అయినా కేసు పెట్టినా, నేను చట్టం ప్రకారం ఏది చేసినా నేను చేసుకుంటానని నేను రెడీగా ఉన్నా. నన్ను పెద్ద మనసులో పిలిచింది మా భార్య. ఆడికి వచ్చిన దాంతో నాకు స్టేషన్లో పిలిచింది. స్టేషన్లో మీరు ఏం చేసినా, మీరు ఏ కేసు పెట్టినా నేను చట్టం ప్రకారం నేను మీ మాట వింటానని చెప్పి సార్ తోటి మాట్లాడి, ఎస్ఐ సార్ పిలిస్తే నేను మాట్లాడి, నాకు ఒక 5 రోజులు టైం ఇవ్వండి సార్ అని నేను స్టేషన్ నుంచి బయటికి వెళ్తాండే ఈ ఆర్మీ సీను అనే వ్యక్తి అతని అండ చూసుకొని నా భార్య అతను వచ్చి నన్ను పట్టుకోగానే నన్ను వచ్చి అమాంతం పట్టుకొని నా భార్యతోటి ఇంకో 2 వ్యక్తులతోటి కలిసి 4 కలిసి నా మీద దాడి చేసి నన్ను విపరీతంగా కొట్టడం జరిగింది. నన్ను గాయాల పాలు చేసి రక్తాల పాలు చేసేసారు. నేను చట్ట ప్రకారం ఏ శిక్ష చేసినా నేను పడడానికి సిద్ధంగా ఉన్నా. అలాంటి టైంలో వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టి ఇట్లా హింసించారు. నాకు న్యాయం చేయాలి, మీరే చేయాలి సార్. పోలీసు వాళ్ళు అప్పటికి నేను మొత్తుకుంటా అంటే పోలీసు వాళ్ళు స్టేషన్ ముందు జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు ఉరికొచ్చి ఆపారు. అదే క్రమంలో ఆ పోలీసు వాళ్ళు రాకపోతే ఈ రోజు నన్ను చంపడం జరుగుతుంది. నన్ను చంపేసే వాళ్ళందరూ కలిసి ఇప్పుడు స్టేషన్లకు దగ్గర వాళ్ళు కొట్టిరు కాబట్టి స్టేషన్లో పోలీసు వాళ్ళు ఉరికొచ్చారు కాబట్టి నేను ఈ రోజు బతకడం జరిగింది. లేకుంటే వాళ్ళందరూ కలిసి నన్ను చంపేసేటోళ్ళు. నాకు ఒక న్యాయం చేయాలని నేను మీ దగ్గరికి